రామ రఘురామ లాలి మా పాలి సీతా సమేత లాలి కరుణాభిరామ లాలి కౌసల్యగారాల తనయులాలి హరి రామ రామ లాలి అని ఇట్లు జనులు పాడెదరు లాలి. సిరివెలయు అయోధ్యలో దశరథుడు చెలగి వేడుకనుండగా ఆవన జనాభులపుడు భూమిపై నవతరించుచునుండిరి. పుత్రకామేష్టి చేసి ఆ రాజు పుత్రులు కనగోరగా పాత్రలో పరమాన్నము తెచ్చి యా పరమేశ్వరుడిచ్చెను. పరమాన్నమపుడు తెచ్చి ఆ రాజు పణతులకు నివ్వగానే సరగునను భుజయించియు గర్భమని సంతోషపడుచుండిరి. 6 నెలలాయను ననుచు కౌసల్యకపుడు సీమంతమనుచు ఆరూఢిగను సాయగా వశిష్ఠాదులందరును తావచ్చిరి. 10 నెలలు నిండెనప్పుడు కౌసల్య ప్రసవ సమయములాయెను. సుదినములో ముగ్గురికిని శుభముగ సుతులు 4 కలిగిరి. అప్పుడా రాజుతోనూ ఆ వార్త చెప్పి వారలకును ఒప్పైన వస్త్రములు కానుకలనిప్పించి ఉప్పొంగెను. రంగైన రత్నాలను చెక్కించి బంగారు తొట్టెకపుడు అంగనామణుల కడకు ఆ రాజు అంపించే అతివేట్కతో. ఆణిముత్యాల సరులు తొట్లెపై అసమాన విరులు గట్టి పొందికతో పూల సరులు కౌసల్య పూని శృంగారించెను. శ్రీరాముల తొట్లెయనుచు కౌసల్య పేరంటములు చెప్పగా ఊరి ముత్తైదులంతా వారంత చేరి నగరికి వచ్చిరి. క్షీరాబ్ది శయనుడమ్మా ఈ బాలసింహస్వరూపుడమ్మా వీరాది వీరుడమ్మా ఈ బాల వేదాంత వేద్యుడమ్మా కరుణాకటాక్షుడమ్మా ఈ బాల కరిరాజవరదుడమ్మా కుటిల కుంతలి చూడవే మన కౌసల్య కోర్కెలీడేరెనమ్మా పసుపు కుంకుమ కాటుక మేలైన పన్నీరు గంధమపుడు వారి జాక్షులకప్పుడు సుమిత్ర వాయనాలందించెను. 100 పుట్ల శనగలు నీళ్లలో బోయించి తెచ్చి వారి జాక్షులకప్పుడు కౌసల్య వాయనాలందించెను. ముడ్డి కింద బోసిన ఆసనకలొప్పుతూ కైక తెచ్చి గొడ్రాళ్ళ పిలిచి అప్పుడు శుభముగా కొడుకులను కనమానెను. అప్పుడా దారిలోని ఆసనగలొప్పుతో నమిలి జూచి ఉప్పు లేదని ఒకతియు మరి ఒకతి చక్కగా నున్నవనెను.
రామ రఘురామ లాలి మా పాలి అచ్యుతలాలి లాలి కేశవలాలి లాలి హరి హరి రామ రఘురామ లాలి.